గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నంను ఖండిస్తున్నామని చిత్తూరు జిల్లా శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం అధ్యక్షుడు అపోజీ అన్నారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శనివారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘ అధికార ప్రతినిధి మధుసూదన్ రావు, ఉపాధ్యక్షులు ఎంవి రమణ, చిత్తూరు రూరల్ వైకాపా కన్వీనర్ జైపాల్, నారగల్లు సర్పంచ్ మోహన్, కాజూరు సుబ్బా, గుడిపాల యువకాపు నాయకుడు గిరీష్ బాబులు పాల్గొని తీవ్రంగా ఖండించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కాపుగా ఉండి గతంలో ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకున్నాడని, నాడు అంబటి రాంబాబుపై జరిగిన ఈ దాడిని ఖండించకపోవడంపై ఒక కాపుగా ఉన్నందుకు పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. మీడియా మిత్రులకు కూడా నాకు నమస్కారము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఏదైతే సంఘటన కాపు నేతగా ఉన్నటువంటి నాయకుడు, మహానాయకుడుగాను, అదేవిధంగా మాజీ మంత్రులుగాను, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడం కానీ, దాడి చేయాలనే నెపంతో ఇరుపోరాట్లు బలమైన కొయ్యలు తీసుకొని ఏదైతే హత్యాయత్నం చేయాలన్నటువంటి ప్రయత్నం చేయడం నిజంగా కూడా దురదృష్టకరం. ఒకటే చెబుతున్నాము, మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందంటేనే ముఖ్యంగా చంద్రబాబు గారు చాప కింద నీరులా కాపులను ఏరివేయడం, కాపు నేతలను చంపడమేటువంటి ఆయన లక్ష్యంగా పెట్టుకుంటాను కూడా మాకు అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా ఆలోచిస్తే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మాకందరికీ కాపు నాయకుడిగా పేద ప్రజలకు కూడా పెళ్లిగా ఉన్నటువంటి గౌరవ రంగా గారి హత్య కూడా గుర్తుపెట్టుకున్నాము. ఎవరైతే బలమైన నేతగా ఎదుగుతున్నటువంటి నాయకులపైన, మరీ ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి ముఖ్యమైనటువంటి నాయకులపైన ఏ విధంగా హతం చేయాలన్నటువంటి పక్కా ప్రణాళికతో ఈరోజు అక్కడ ఒక యుద్ధ వాతావరణంతో జరిగిందని తెలుస్తూ ఉంది. ఏమాత్రం కడురెప్పపాటు ఏమాత్రంగా ఉన్నా కూడా ఈరోజు మా నాయకుడు మేము పోగొట్టుకోలేదేమో అన్నటువంటి ఆలోచన మాత్రం కలుగుతాము. చంద్రబాబు గారు, మీరు ఏదైతే కాపులు భిక్ష పెడితేనే మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఒక్క వ్యక్తికి పవన్ కళ్యాణ్కి ఒక సీటు కేటాయించి డిప్యూటీ సీఎంగా చేసి ఆయన ఫోటోలు ప్రతి ఆఫీసులో పెట్టేసినంత మాత్రాన కాపులకు న్యాయం జరగలేదు. ఒక పద్ధతి ప్రకారము కాపుకు సంబంధించినటువంటి పార్టీగా మొదలైనటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ పార్టీ ఉందో ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఏ రకంగా మీ పార్టీ వ్యక్తుల ద్వారా రాజకీయంగా దిగజారుస్తున్నారో అందరూ గమనిస్తున్నారు. అది అర్థమైనట్టు వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే అర్థమవుతుంది, అర్థం కానట్టు వ్యవహరిస్తున్నా కూడా కాపులందరూ కూడా తెలుసు. కానీ ఇవన్నీ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపులు కూడా గమనిస్తూనే ఉన్నారు. వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ గారు అతి చిన్న వయసులో, మాకంతా చిన్న వయసులో కూడా నువ్వు మంత్రిగా ఉన్నావు. చంద్రబాబు గారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పెట్టుకొని నీకు సింహాసనాన్ని ఇవ్వాలనే కోరికతో ఉన్నారు. మీ డైరెక్షన్లో కూడా ఈ హత్యా ప్రణాళిక జరిగిందేమో అంటే అనుమానం మాలో రేకెత్తిస్తాము. మీ వ్యక్తులు ఎవరైతే పక్కా ప్రణాళికగా చంపాలన్నటువంటి ప్రణాళికబద్ధంగా వచ్చారో కానీ ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కాపులను ఏరివేసే కార్యక్రమం ఏదైతే మీరు చేస్తున్నారో దయచేసి మీకు పుట్టుకతో వచ్చినటువంటి ఆ బుద్ధి మానుకోకపోతే కాపుల్ని ఏ విధంగా అయితే కరేపాకలాగా నువ్వు వాడుకోవాలనుకుంటున్నావో అదేవిధంగా రేపు కాపులు కూడా మిమ్మల్ని కరేవేపాకలాగా వాడుకోవడం ఖాయం. పవన్ కళ్యాణ్ కాదు కదా, ఇంకెవరు మీ పక్క చేరినా కూడా రేపు రాబోయే రోజుల్లో మీ అధికారం పూర్తిగా తుడిచిపెట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా 100% ఖాయం కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే, సీనియర్ నాయకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే ఇలాంటి భౌతిక దాడులను ప్రోత్సహించడము, ఇలా చిన్న రాజకీయాల్లో ప్రలోభ పెట్టి జనాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడము, దీనివల్ల మా కాపులను ఏదో విడగొట్టి మమ్మల్ని ఏదో లేకుండానే రాజకీయంగా మాకు ఏమీ ఉండకుండా చేయాలనే ఉద్దేశం ఉందో మరి ఏమో తెలియదు. కానీ అతను చేసే ఈ భౌతిక దాడుల ప్రోత్సాహం అనేది చాలా విడ్డూరకరమని అనిపిస్తుంది. లేకపోతే తిరుమల దేవుడు ఆయన కూడా విలువ పని చెప్పేవాడు.
అందరికీ ఇక్కడ లోకల్గా ముఖ్యమంత్రికి కూడా లోకల్లో అలాంటి దేవుణ్ణి మనం అవమానపరుస్తా ఉన్నాము. అలాంటిది మానుకోవల్ల ఏదో చేసింది తప్పు అయిపోయిందో గొప్ప అయిందో మనము దేవుని మీద ఇదేసినామని మా వాళ్ళు మా కులస్తులు ఏదో పూజలు పునస్కారాలు పోతే వాళ్ళ మీద భౌతిక దాడులు ప్రోత్సహించడం అనేది చాలా దురదృష్టకరము. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన అందరికీ దేవుడే. మనం మనుషులు మాత్రం కాదు, అందరికీ సమానుడే. ధనికులైనా పేదలైనా రాజకీయ నాయకులైనా కూలివాడికైనా ఎవరికైనా దేవుడు అనేవాడు ఒకడే. కానీ పైన ఆయన చూసుకుంటాడు. ఇలా కాపును అంతమొందించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ టైంలో పెట్టుకొని మమ్మల్ని ఎంతగానో మీరు మాకు సన్నిహితులు, మీరు రాజకీయ భవిష్యత్తు పిచ్చబెట్టిన వాళ్ళు, మిమ్మల్ని అన్ని ఆదరించిన వాళ్ళు ఇప్పుడు ఏ ఒకరికో ఇద్దరికో ప్రాముఖ్యత ఇచ్చేసి మిగతా వాళ్ళందరినీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ అనగదొక్కాలనేది చాలా నీచమైన పని. కాబట్టి దయచేసి సీనియర్ నాయకులు అని చెప్తారు, 40 సంవత్సరాలు 10-12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. కాబట్టి దయచేసి ఇట్లా చిల్లర రాజకీయాలు మానేసి గౌరవప్రదమైన రాజకీయాలు చేసి అందరి మన్ననలు మంచిదని నా అభిప్రాయం. కానీ అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పుడు మాట్లాడినా ఏది మాట్లాడినా ఏకవచనంతో మాట్లాడరు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అంటారే కానీ ఏకవచనంతో సీనియర్ నాయకులు మాట్లాడటము, ఆ జగన్మోహన్ రెడ్డిని మిగతా వాళ్ళని సైకోలు అనడము, ఇలాంటి భాషలు కూడా అతను మాట్లాడడం నేపథ్యం మేము వినలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా మా కాపులను అనగదొక్కాలనే కార్యక్రమం వదిలేసి మాకు కూడా ప్రాముఖ్యత ఉంది, మేము సంగతిగా ఉన్నాము అని తెలుసుకుంటాం మంచిది. ఈ పొద్దు మేము 2 పార్టీల్లో ఉంటాం, కానీ మాకు అవసరము మా నాయకులు మేము వచ్చినప్పుడు కూడా మేము ఏ పార్టీలో ఉన్నా కూడా ఒకవేళ మాకు పోయేవాళ్ళు ఆ పార్టీలో ఉండేవాళ్ళు మేమేం పిలవడం లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది మేము చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మేము కులం కన్నా మేము పార్టీని గౌరవిస్తాం. మా పార్టీ నాయకులు ఈరోజు మా అంబటి గారు సీనియర్ నాయకులు మంత్రివర్గ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.